వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2025కి సంబంధించి మనకైతే ఎగ్జామ్స్ అయితే అవడం జరిగింది. ఎంసెట్ 2025నే ఇప్పుడు మనం ఈఏపీ 2025 అని చెప్పేసి అనడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఒక లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి మనకు మే 15th నానైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసి కంపల్సరీ ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి పంపించండి. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి, ఆ ప్రికాషన్స్ స్టూడెంట్ సీట్ రావడానికి ఎంతగానో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కంపల్సరీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి మనకు ఎంసెట్కి సంబంధించి, సో వాటికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సరే, ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే ఎంసెట్ రిజల్ట్స్ మనకు మే 15th నాడు అయితే రాబోతున్నాయి. ఒక్కసారి రిజల్ట్ కనుక వచ్చినట్లయితే కంపల్సరీ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయితే రావడం జరుగుతుంది. అందుకే రిజల్ట్ రాకముందే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, మీరు ఇప్పుడే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికెట్స్ మీ దగ్గర అయితే ఉంచుకోండి. అది లాస్ట్కు తీరా టైంకి వచ్చేసరికి కొన్ని సర్టిఫికెట్స్ లేకపోతే మనకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో యాజ్ వెల్ as కౌన్సిలింగ్లో అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ఆ సీటు కూడా వచ్చినా కూడా క్యాన్సిల్ అయితే అవకాశం ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో మనము మన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్స్ ఉంచుకోవాలి అనే విషయం గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. సో అందులో 1 by 1 అయితే నేను చెప్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కూడా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇందులో మనకు కొన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అఫీషియల్గా ఉన్నటువంటి సర్టిఫికెట్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర ఉంచుకోండి, ఒరిజినల్ ఉంచుకోండి, యాజ్ వెల్ as జీరాక్స్ ఉంచుకోండి. సో ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది, బట్ దానికి సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. అలాగే ఇంకా ముఖ్యంగా వచ్చేసి మొబైల్ నెంబర్. సో చాలా మంది మొబైల్ నెంబర్ వచ్చేసి 2-3 ఇస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ దగ్గర ఒకటి ఇస్తూ ఉంటారు, అప్లికేషన్ చేసినప్పుడు ఒకటి ఇస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ఇవ్వడం వల్ల మనకు వెబ్ ఆప్షన్స్లో కావచ్చు, లేదా సీట్ అలాట్మెంట్ అయినా అప్పుడు కావచ్చు, మనకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదు. కాబట్టి మీరు ఒకటే మొబైల్ నెంబర్ని మెయింటైన్ చేయండి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు ఎక్కడైనా మొబైల్ నెంబర్ ఇవ్వదలుచుకున్నప్పుడు కంపల్సరీ ఒకటే మొబైల్ నెంబరు, అది కూడా ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆధార్, సెకండ్ వచ్చేసి మొబైల్ నెంబర్. అలాగే థర్డ్ వచ్చేసి హాల్ టికెట్. సో ఎంసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. ఒకటి ఒరిజినల్ ఉంచుకొని, ఇంకోటి జీరాక్స్ ఉంచుకోండి. ఒకవేళ హాల్ టికెట్ మీ దగ్గర లేకపోతే అట్ ప్రజెంట్ ఎగ్జామ్ రాసాము, అది ఎక్కడో పోయింది, కనబడట్లేదు అంటే నో ప్రాబ్లం, మనకు వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్. సో అంటే ర్యాంక్ కార్డ్ ఎప్పుడు వస్తుంది? మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ కార్డ్ వస్తుంది. సో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్తో పాటు ఆ ర్యాంక్ కార్డు మనకు జనరేట్ అయి ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డును కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో దాంతోపాటు ఎస్ఎస్సి మెమో. కొంతమంది రేపు కౌన్సిలింగ్ ఉన్నా సరే ఇంకా కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఆ సర్టిఫికెట్స్ అనేది తీసుకోండి. కాబట్టి మీరు ఇప్పుడే మీ కన్సల్ట్ కాలేజీకి వెళ్ళేసి ఆ ఫీ డ్యూ అంతా క్లియర్ చేసేసి మీరు సర్టిఫికెట్ తీసేసుకోండి. సో అందులో 5th పాయింట్లో ఎస్ఎస్సి మెమో. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి మెమో కూడా ఒరిజినల్ ఉండాలి, జీరాక్స్ దగ్గర ఉంచుకోండి. అలాగే ఇంటర్ మెమో. సో ఇంటర్ క్వాలిఫై అయి ఉంటారు కాబట్టి ఆ ఇంటర్కి సంబంధించినటువంటి మెమో కూడా కాలేజెస్కి వచ్చి ఉంటాయి. కొన్ని కాలేజెస్లో ఇంటర్ మెమో రాలేదు అని చెప్పేసి ఎంసెట్ కౌన్సిలింగ్ దాకా ఆపడం జరుగుతుంది. సో ఇంటర్ మెమో కంపల్సరీ వచ్చి ఉంది. లేదైనా సరే మనకు అక్కడ మనకు కస్టోడియన్ మెమో అని చెప్పేసి ఉంటుంది, అంటే షార్ట్ మెమో అని చెప్పేసి ఉంటుంది. అది కంపల్సరీ కాలేజ్ దగ్గర నుంచి అయితే మీరు తీసేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టీసీ. సో టీసీ కూడా మీరు కాలేజ్ నుంచి తీసేసుకోండి. టీసీ కూడా మనకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికెట్స్. ఈ స్టడీ సర్టిఫికెట్స్లో ఒకసారి ఆలోచించినటువంటి సిచ్యువేషన్లో స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి, ఎస్పెషల్లీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ మీద ఉంచుకోండి. దాంతోపాటు కాండక్ట్ సర్టిఫికెట్స్ కూడా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మారదు, మనకు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి
క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడ్డ తర్వాత 2014 తర్వాత ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే మీరు మీ దగ్గర ఉంచుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కౌన్సిలింగ్లో మిస్టేక్ చేస్తాడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రావడంలో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఈ రోజే తీసుకోండి, ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది కావాలి అంటే మనకు 1 జనవరి 2025 ఆన్వర్డ్స్ మాత్రమే ఇవ్వాలి. అంతకుముందు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అలో చేయవు. అంటే ఈ ఇయర్లో మీరు కొత్తగా కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందో అది ఇప్పుడే తీసేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ విషయం. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసి సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే అది తీసుకుని దగ్గర ఉంచుకోండి. ఎన్సిసి వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్ కోటా ఉంటుంది. సో వాళ్ళకు ర్యాంక్లో కానీ అక్కడ కానీ కొంచెం కన్సెషన్ ఉంటుంది. కాబట్టి ఎన్సిసి సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి, పర్సనల్ విత్ డిజబిలిటీ. ఒకవేళ ఏమన్నా పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఒరిజినల్ యాజ్ వెల్ as జిరాక్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ ఒకవేళ ఉంటే కంపల్సరీ అది మీ దగ్గర ఉంచుకోండి. లేకపోతే ఇది ఎవరికైతే కొంతమందికి అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఉంచుకోండి, మిగతా వాళ్ళందరికీ అవసరం లేదు. సో ఇలా ఇక్కడ నేను ఏమైతే సర్టిఫికేట్ చూపించానో అవన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ సర్టిఫికేట్స్. కంపల్సరీ మీరు బిఫోర్ కౌన్సిలింగ్ మీరు ఇవన్నీ దగ్గర ఉంచుకోండి. మనకు మే 15th నాడు రిజల్ట్ వచ్చింది అంటే విత్ ఇన్ 1 వీక్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి అక్కడ హరీబరీ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడే మీరు అన్ని దగ్గర ఉంచేసుకోండి. ఇది కంపల్సరీ, ఈ సర్టిఫికేట్ ఉంటే మీ కౌన్సిలింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో థ్యాంక్ యూ.